for watching the video. Please subscribe this channel. भगवान श्री कलशदेवताभ्यो महानैवेद्यं नैवेद्यं देजा अपरवीजा फला पुष्प जात मुक्ति प्रदास्तारुद्रग्रह साविदा अयगारु अक्षराలు పట్టుకొని అది కలసాలు చల్లండి ఓం నమః నాగిన్ని నక్కులు ఉండవు ఇక అభ్యో నమః హరి ఓం అక్షరం సమర్పయామి హరి ఓం गणेश्वराय नमः गणपूर्णवीरार्धनं दर्शयामि समर्पयामि कलशदेवताभ्यो नमो नमः बोलिए कलश भगवान की लक्ष्मी नारायण भगवान की अन्नपूर्णेश्वरी माता की ఎప్పుడు
భగవాయాః అగ్ని ఉష్మామానాః ఘోరాక్షాధో జవేనో దేవ్యం జవేనో దేవాః సాగస్తావ ఇంగస్తానో భ్రమసి మహిదే వహిదే వహిదం జదాయుః. ఆ తర్వాత తరంబరాలు చేసినప్పుడు ఇప్పుడు కల్పోద ఔజమంతార పరిజాత విసర్గ సుందర సారస్వత సహజగాత్మవాద ఇప్పుడు కన్యా వేసినప్పుడు అమ్మారు గోత్రం అడుగుతున్నాడు. ధర్మాచార తుభ్యో అహౌ సాంప్రదారే ధర్మాచార్యో విభో ఓం యరస్తిరామ దేవరామ దేవరామ దేవః మనసాం దేవరామ 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 वीडियो डाल देना मेरे फोन में नंबर देता हुआ అక్షరం సమర్పయామి. ఆవాహన గొడవ చెప్పేను ఆవాహనాంతే తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు. హలో జై శ్రీమన్నారాయణ జై కాశీ విశ్వేశ్వర జై సియారాం జై జై సియారాం. ఇప్పుడు మనము మన ఈరోజు విశేషం ఏంటిది, ఆ పూజనం ఎందుకు, ఆ సోమవతి అమావాస్య నాడు సోమవారం అమావాస్య నాడు వస్తే ఆ చుట్టూ తిరుగుడు ఎందుకు, దాని గురించి ఏం లాభము అని అంత కథ వింటే మంచిగా ఒక దగ్గర మంచి పెట్టుకుని వింటే మా అత్త అని చెప్తుంది కోడలు అని చెప్తుంది వింటే కలవాలి. నారాయణ నారాయణ అనుకొని కూర్చోవాలి. దాని ఫలం ఈ కథ ఎవరు చెప్తున్నాడు మనకు, సూతజీ మహారాజు. చెప్తున్నాడు సూతజీ మహారాజు చెప్తున్నాడు భీష్మ పితామహ. భీష్మ పితామహ ఎవరు, పాండవు కౌరవాలు నానామహిత అను మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అది బాణం సయ్య మీద పడుకుంటున్నాడు కదా, బయట మీద కాదు బాణం సయ్య మీద ఆ యుద్ధ క్షేత్రంలో పడుకున్నప్పుడు అప్పుడు యుధిష్ఠిర ఎవరు, పాండవుల 5 కొడుకులు ఉన్నారు కదా పొత్తిదేవికి.
అని పెద్దోడు. ధర్మరాజ యుధిష్ఠిరుడు అని యమరాజు స్వరూపమే ధర్మరాజు. ఆయన ఎందుకు పోతున్నాడంటే మనము యుధిష్ఠిరు మాట, యుధిష్ఠిరు ఎవరు? కౌరవాలు. ఇద్దరు పెద్ద చిన్న కొడుకులే కదా వాళ్ళిద్దరు. ఆ యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, మన యుధిష్ఠిరు మాట విని మన మాటలో వచ్చి మన కులమే నాశనం చేసుకున్నాము. ఇప్పుడు ఈ భూలోకములో మన కులాన్ని బట్టి ఎవరు లేదు. మేము 5 అన్న తమ్ముడు ఉన్నాం. ఇప్పుడు మన ఉత్తర కోడ ఉంది కదా యుధిష్ఠిరుది, మన గర్భలో కొడుకు ఉండే కదా, అది కూడా నాశమైంది, గర్భనాశమైంది కదా. ఇట్లా అయింది. ఆ ద్రోణాచార్య వాళ్ళ కొడుకు అని నాశనం చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అన్న మన కులనాశం అయింది. ఇప్పుడు మన తర్వాత మన ఈ కులాన్ని పెంచాలంటే, పెరగాలని, పేరు కావాలంటే ఎవరున్నారు? ఇంకొక ఎవరు లేదు అంటే ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు ఏ ఉపాయం చేద్దామంటే భీష్మ పితామహ యుధిష్ఠిరుడి దగ్గర పోయి అడుగుతున్నాడు, తాత మేము మన కులమే యుద్ధం చేసుకుని నాశనం చేసుకున్నా, ఇప్పుడు మనకు మన ఉత్తరాగర్భ కూడా నాశనం అయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి? కులవృత్తి కావాలంటే ఇప్పుడు మనకు మనసు శాంతి కూడా లేదు. ఎందుకంటే మీకు కుల నాశనం చేసుకున్న మనం ఇతర మధ్యలో అన్నదమ్ములు లొల్లు చేసుకొని యుద్ధాలు చేసుకొని నాశమైనప్పుడు మనకి ఇప్పుడు ఆ శాంతి రావాలి, ఆ కులవృత్తి ఉండాలి, కులాన్ని నిలబడాలి. దాని గురించి ఉపాయం ఉంటే ఆ ఉపాయము మాకు చెప్పండి అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? యుధిష్ఠిరుడు అడిగినప్పుడు భీష్మ పితామహ ఉవాచ అంటే ఉవాచ అని చెప్తున్నాడు. భీష్మ పితామహ చెప్తున్నాడు అని ఏమంటున్నాడు? వినండి, నేను ఒకటే వ్రతము చెప్తున్నా. ఏ వ్రతం చెప్తా, దాన్ని మీరు వినండి. దాన్ని వింటేనే అది చేసుకుంటే చిరంజీవి. చిరంజీవి అంటే ఏంటిది? మరణ కాకుండా మీకు కులవృత్తి అవుతుంది. ఈ మరణ కన్నా వస్తున్న మీ కులము మళ్ళీ చిరంజీవి మళ్ళీ లేచి ఆ కులవృత్తి చేసుకుంటుంది, ఆ పూజనం చేసుకుంటుంది అని అప్పుడు చెప్తున్నాడు. హే యుధిష్ఠిరా, ఓ యుధిష్ఠిరా, ఒకటే సోమవతి అమావాస్య వ్రతం ఉంది. సోమవతి అమావాస్య అంటే ఏంటిది? ఏ నెల అయినా కానీ సోమవారం నాడు అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య. ఆ పూజనం చేసుకుంటే, ఆ కథ చేసుకుంటే అది చిరంజీవి సంతాన ప్రాప్తి అవుతుంది, అఖండ సౌభాగ్య వృద్ధి అవుతుంది అని అది చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే ఆ రోజు సోమవారం అమావాస్య వస్తే అస్వస్థ. అస్వస్థ అంటే సంస్కృతంలో అస్వస్థ అంటాడు. వాసుదేవ అని ఒక హిందీలో పీపాలు అంటాడు, తెలుగులో రాగి అంటాడు. తెలుగులో చట్నీ, సంస్కృతంలో అస్వస్థ, హిందీలో పీపల వృక్షం, తెలుగులా రాగి అంటాడు, తమిళ్లో ఏమంటాడు తెలుస్తారు. దాని దగ్గర పోయి లక్ష్మీనారాయణ పూజనం చేసుకొని దానికి 108 ప్రదక్షిణ చేసుకోవాలి అని పొద్దున ప్రభాత కాలంలో, పొద్దున్న ప్రభాత కాలం అంటే సూర్యోదయ కాక ముందు ఉన్నది కానీ కాదు. ఎలా అయింది కొంతమంది అని ప్రభాత కాలములో బ్రహ్మ ముహూర్తములో లేచి నిత్యకర్మాల చేసి తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేయకుండా కళ్ళు అయ్యి తలస్నానం చేసుకొని ఒక 108 రత్నము గిన్నెలో పెట్టుకోవచ్చు. ధాతు అని బంగారం పెట్టుకోవచ్చు. పళ్ళు పెట్టుకోవచ్చు అని లడ్డూలు, ఏ లడ్డూలు కూడా పెట్టుకోవచ్చు. లడ్డు పెట్టుకోవచ్చు. పేడ పెట్టుకోవచ్చు. నిష్ఠాన్న అది తీసుకొని బంగారం పెట్టుకోవచ్చు. కానీ ముందుసారి ఎట్లా చేసుకోవాలంటే కుంకుమ పసుపుతోని దేహ వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఏమనుకోక పూజలు అని చెప్తున్నా అని ఆ నగరంలో ఒక రాజ్యం పేరు అల్కాపురి.
ఆ ఊరు పేరు అమరావతి. అమరావతిలో మన రాజు రత్నశాలి భర్పూర్, ఆయన పేరు అని రాజు ఊరి పేరు రత్నసేన. అవును, నగరంలో ఒక రాజు ఉండేది. రాజు పేరు ఏంటిది? రత్నసేన. రత్నసేన రాజు నగరంలో ఒకటి విఖ్యాత పాంతులు ఉండేది. ఆ పాంతుల పేరు ఏంటిదంటే దేవస్వామి. ఆ దేవస్వామి పేరున్న పాంతులు అలా 7 కొడుకులు ఒకటే బిడ్డ తోని అని ఆయన పేరు దేవస్వామి ఉండే కదా అయ్యగారిది. ఆయన గుణాలు కూడా దేవుళ్ళు ఇక్కడ అన్ని పుణ్యకర్మాలు ఇప్పటికీ చేస్తే ఉంటున్నారు. కానీ ఆయన 7 కొడుకులు ఉన్నాయి కదా, 7 కొడుకులు పెళ్లి అయి ఆయనకి ఒక 7 కొడుకు బిడ్డ కూడా ఉండే. 7 కొడుకు పెళ్లి అయింది. 7 కొడుకులు వాళ్ళ కోడళ్ళు పుత్రవతి అయి మంచిగా బతుకుతున్నారు. కానీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవుతుంది. ఇక్కడ చూస్తే ఏదో కారణంగా పూసిపోతుంది. అప్పుడు ఒకరోజు ఆ దేవస్వామి నామక పంతులు కర్మకాండ గురించి నగరం అంటే ఊర్లో పూజ పోయింది. పూజ పోతుంది. పూజ పోయినప్పుడు వాళ్ళ అమ్మ కూడా లేదు ఇంట్లో. పుణ్యవాదిగా ఎవరు పని మీద బాగా ఉంటారు. ఒక స్వామి వచ్చిండు భిక్ష అడగడానికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, అమ్మ భిక్షాందేహి అని అడుగుతున్నాడు. ఇప్పుడు అమ్మ పెట్టు అని అంటారు కదా, అప్పుడు అట్లా లేదు పద్ధతి. అంటే అమ్మ భిక్షాందేహి అడిగినప్పుడు వాళ్ళ బిడ్డ కొంచెం అన్నం తీసుకొని గోధుమలు తీసుకొని దానం చేద్దామని పిండి తీసుకొని వచ్చినప్పుడు అది ఆ స్వామికి ఇస్తుంది. గిట్ల చేయికొని చేసినప్పుడు ఆ స్వామి చూసిండు. ఏమి చూసిండు? ఆ అమ్మాయి చేయి చూస్తే మనకి హస్తరేఖ కనబడుతుంది. మన చేయిలో రేఖలు ఉంటాయి కదా, ఆ దారాలు చూసిండు. ఎవరు? ఆ స్వామి. చూడంగానే ఏమంటారమ్మా, నీ చేయితోని నేను దానము తీసుకోను. అమ్మా నేను నీ చేయితోని దానము తీసుకొని అంటుంది. ఎందుకంటే అమ్మ వినగా ఎందుకు స్వామి నా చేతిలో ఏమన్నా అమ్మతో తీసుకుంటున్నా ఉన్నతో తీసుకుంటా కానీ నాతో ఎందుకు తీసుకుంటలేదు అంటే, అమ్మా నీకు మహావైవత్వం ఉన్నది అందుకే నేను తీసుకోను. నేను తీసుకుంటే ఆ పాపము నన్ను కూడా వస్తుంది అనేది, అందుకే నేను నీ చేయితోని ఆ దానము తీసుకోనని చెప్పి తీసుకోకుండా పోయి అట్లా ఎవరైనా చెప్పకపోతే ఇప్పుడు ఎవరైనా ఏడుస్తాడు కదా, ఆ అమ్మాయి ఏడుస్తే వాళ్ళ అమ్మ వచ్చిన ఏడుస్తే ఉంది. అమ్మ వచ్చి అడుగుతుంది, అయ్యా ఏమైంది? ఏ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? అంత బాధ ఎందుకు పడుతున్నాను అడిగితే అని చెప్తుంది. అమ్మ స్వామిగా భిక్ష గురించి నేను భిక్ష ఇచ్చినప్పుడు నేను చేయి చూసి ఆ స్వామి నీకు మహావైవత్వం ఉన్నది అని అన్నాడు. ఆ వైవత్వం ఏంటంటే నాకు ఎందుకు అమ్మ ఇట్లా అని అంటే అమ్మ వాళ్ళ అమ్మ చెప్తుంది, బిడ్డ ఈలోపు ఆ మళ్ళా స్వామి వచ్చినప్పుడు ఆ స్వామిని నేను అడుగుతా. అట్లా ఎందుకు ఉంది? దానికి ఏమైనా దోషం పరిహారం కూడా ఉంటది కదా. ఏమైనా పరిహారం ఉంటే ఆ స్వామి దగ్గర పోయి అడుగుదామని మళ్ళీ రేపు వచ్చినప్పుడు మళ్ళీ స్వామి భిక్ష గురించి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఉంది కానీ ఆ అమ్మాయికి ఏ భిక్ష ఇస్తుంది. పంపినప్పుడు మళ్ళీ స్వామి అంటే అంటుంది, అమ్మ మీ చేతులు తీసుకోను అట్లా మీకు మహావైరుధ్యం ఉన్నది అన్నప్పుడు వాళ్ళ అమ్మ లోపల అంటుంది, అమ్మ స్వామి మా అమ్మాయి గురించి మా బిడ్డ గురించి మీరు ఇట్లా ఎందుకు అంటున్నారు? దానికి ఏమేంటంటే ఆ స్వామి చెప్తున్నా, అమ్మ మీ అమ్మాయికి మహావైవత్వం ఉన్నది. మహావైవం ఏంటంటే దాని ఇంటిది స్వామి అడిగితే అని చెప్తుంది. అమ్మా నీ బిడ్డ నీ పెళ్లి కాగానే సప్తపది అవుతుంది కదా, సప్తపది కాగానే ఒక పాము కలిసి ఆయన అప్పుడే చనిపోతాడు. సింధూరు దానం చేయంగానే సప్తపది కాగానే చనిపోతాడు. ఆ మహావైవత్వం ఉంది మీ అమ్మాయికి, అందుకే నేను ఆయన చేతులు తీసుకోను దానం. అయ్యో స్వామి అట్లా ఉందంటే దాని గురించి ఏమైనా ఉపాయం ఉంటే ధైర్యం చేసి దయా చేసి నా అమ్మాయి గురించి ఆ ఉపాయం నాకు చెప్పండి అని అడిగినప్పుడు దానికి ఒకటే ఉపాయం ఉంది. ఏం ఉపాయము? ఒక లక్షదీప నాకు దీపం ఉంది, లక్షదీప. దాని మీద ఒక సాగరమ్మ ఉంటుంది.
ఆ సాకలమ్మ సోమవారము అమావాస్య వస్తే ఆ రోజు పొద్దున్న ఒక్కపోతూ ఉండి శుభ్రంగా స్నానం చేసుకొని లక్ష్మీనారాయణ పూజించి రాగి చట్నీ ప్రదక్షిణ చేసుకుంటుంది. ఆ అమ్మ దగ్గరికి మీరు పోయి ఆయనతోని పస్తు ఉంటాడు, సౌభాగ్యం దానం తీసుకుంటాడు. వచ్చి ఈ అమ్మాయికి సౌభాగ్య దానం వేస్తేనే ఆయనకు సౌభాగ్యం వస్తుంది, లేకపోతే వేరే ఉపాయము ఏమి లేదు అంటే. కానీ మీరు బ్రాహ్మణ్స్ వాళ్ళు సాకల వాళ్ళు మీకు ఎందుకు చేస్తారు అని ఇంకా ఆయనకు తెలుసు. నేను సౌభాగ్య దానం చేయంగానే నా భర్త కూడా నాకు దౌర్భాగ్యం వస్తుంది ఆ అమ్మాయికి తెలుసు కూడా. అంత తెలిసినాక నీకు అట్లా ఎందుకు పసుపు ఎందుకు ఇస్తుంది, ఎందుకు సౌభాగ్యం ఇస్తుంది? ఇయ్యదు కదా. అంటే ఏం చేయాలి? అప్పుడు స్లామ ఆ ఊరు పోయి ఆ అమ్మకి లేవక ముందు వాళ్ళ ఇంటి బయట లోపలైన పోరాదు కదా, ఇంటి బయట శుభ్రంగా ఉడిసి నీళ్ళు చల్లి బుగ్గు వేసి ఆవు పెడుతున్న రాసి వస్తే అక్కడ సేవ చేయండి, తెలియకుండా వరకు చేయండి అని అన్నారు. ఇట్లా అడిగినప్పుడు తెలిసినాక రోజు 10 రోజులు నెల రోజు ఎన్ని రోజులు ఎప్పుడైనా అడుగుతారు కదా ఎవరు చేస్తున్నారని. అట్లా తెలిసినాక ఆయన మీద బరువు పడుతుంది. ఈ బ్రాహ్మణ్స్తో నేను ఫ్రీగా సేవ చేపిస్తున్నామని చేపించిన నా మీద బరువు పడి పాపం పడ్డాలి. ఆ దాంతో నీకు ఏం కావాలి అడిగినప్పుడు నాకు ఇది కావాలి అడగండి అని అప్పుడు అడుగు. ఉట్టిగా అంటే అడగరాదు. ఇప్పుడే పోయి అమ్మ నాకు 10,000 అంటే ఇస్తావా, నేను బరువు పెట్టిస్తే అమ్మ ఇస్తావు అని అట్లా ఆ ఉపాయం చెప్పాడు. ఉపాయం చెప్పినాక ఆ చిన్న కొడుకు ఆ బిడ్డ ఇద్దరు ఆ లక్షదీప గురించి ఇల్లు సముద్రం వచ్చింది. సముద్రం కేలి ఆడదాకా ఎట్లా పోవాలి, లక్షదీప దాకా పోరాదు కదా, నౌక లేదు ఏది లేదు అని ఒక వనంలా ఒక రాగి చెట్టు ఉంది. ఆడు కూడా ఆ రాగి చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు మీద పిట్టలు పెట్టిర్రు, ఎగ్స్ గుడ్లు అంటారు, అది పెట్టిర్రు. ఏ పక్షి? గరుడ పక్షి. అది గుడ్లు తినాలని దాని దగ్గరకు పాము వెళ్తుంది, పోతుంది. పాము గుడ్లు తింటాయి కదా అని పోతుంది. పోయినప్పుడు పాంతల వల్ల కొడుకు సత్యనామ అని చూసిండు. అనే చూసిండు. ఏం చూసిండు? ఆ పాము పిట్టలు ఇంటికి పోతుంది, అక్కడ అవి గుడ్లు ఉంటాయి తింటాయి అని భయంతో రాగి దిక్కి కట్ట పట్టుకొని పాము కింద వేసి చంపదే. అప్పు గర్వ పక్షి వస్తుంది. ఏంది నా అన్న దగ్గర ఉన్నాడు, గుడ్ల దగ్గర ఉన్నాడు ఆ పాంతులు కొడుకు అని నా పిల్లలు తీసుకుపోతానని వచ్చి భయం పడి ముఖంతో వాళ్ళ కాళ్ళతోని పాంతులు కొడుకునే కొడుతుంది. కొట్టినప్పుడు ఆ అయ్యగారు కొడుకు చెప్తున్నాడు, అమ్మా నువ్వు పక్షిరాజు, నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను నీ పిల్లల్ని రక్షించినాను. ఎందుకు ఇప్పుడు నేను చూసినప్పుడు ఒక పాము వచ్చి మీ పిల్లల్ని తింటాయని నేను భయం పట్టి వాళ్ళని వచ్చి పాముని చంపి మీ పిల్లల్ని రక్షించిన అంటే చూడండి అయ్యో తప్పు పట్టింది అని ఆ పక్షి రాదంటారు. పాతకాలంలో అంటారుగా పక్షిని కూడా మాట్లాడేది అని ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయరాదు కదా అంటే మీరు ఎవరు అడుగుతారో గర్వంలో పక్షి రాజు అడుగుతారు. మీరు ఎవరు? ఈ ఘోర వనములో ఇక్కడ ఎవరు రాదు మనుషులు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? అదే చెప్తున్నారు, నేను ఫలానా ఊరు అమరావతికి వచ్చినాము, ఆ లక్షదీపు పోవాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే సముద్రం నుంచి ఆ లక్షదీపు దగ్గర ఇట్లా వెళ్ళాలని ఇక్కడ కూర్చున్నాము, ఆలోచిస్తున్నాము. అప్పుడు అని చెప్తున్నాడు, మీరు మా పిల్లల్ని రక్షించారు కదా, అందుకే మీరు ఇద్దరు అన్న చెల్లెలు నా మీద బిడ్డ మీద కూర్చుంటే నేను మీకు అక్కడ దించి వస్తాను. అట్లా పట్టుకొని పోయి ఆ పక్షి రాదు లక్షదీప దాకా వాళ్ళ ఇద్దరు తీసుకుని ఇప్పుడు ఆ ఊరు పోయి ఆ సాకలమ్మ అనే పేరు సోమ సాకలమ్మ అని పేరు ఏంటది? సోమ. ఆ సోమ సాకలమ్మ ఇంటి తెలుసుకొని పొద్దున స్వామి చెప్పిన ప్రకారం పొద్దున 3 గంటలు 4 గంటలు పోయి వారి ఇల్లు తిప్పుతో ఉడిసి ఆవు పేడ రాసి నీళ్ళు చల్లి పసుపు వేసి పోతున్నారు. రోజు 2 రోజు 10 రోజు నెల రోజు టైం అవుతుంది. వాళ్ళ ఆ సాకలమ్మకి 2 కొడుకు కోడలు మనవరాలు అలాగే కులం మంచి భర్త. ఒకరోజు సంధ్యాకాలంలో రాత్రి తిన్నప్పుడు ఆ సాకలమ్మ అడుగుతుంది,
కోడలతో బిడ్డలు మీరు పొద్దున లేచి ఆ ఇల్లు బయట తుడిసి మంచి ముగ్గు వేస్తే అందంగా కనబడుతుంది. ఎంత లేస్తే బంగారం కనబడుతుంది ఇంటి బయట. మంచి పని చేస్తున్నాడా మీరు అంటే అమ్మా నేను చేస్తలేను అని వాళ్ళకి అంటారు. మీరు చేస్తున్నారని అనుకుంటుంటే నేను కూడా చేస్తలేను, మీరు చేస్తున్నట్టే ఎవరు చేస్తున్నారని. అయ్యో మన ఇంటికి మీరు ఇద్దరు, మనం ఉండేదే ముగ్గురమే కదా, ఇంకా ఎవరు చేస్తున్నారా అంటే అప్పుడు తెలియదు ఎవరు చేస్తున్నారు అంటే చూడాలి. ఇప్పుడు మనం లేవకముందు చేసిపోతున్నారని పొద్దున్న అర్ధరాత్రి దూరం పోయి చెట్టు కింద కూర్చొని ఒక జంప కానా వేసుకొని కోసం దూరం కూర్చున్నాడు. ఎవరు వస్తారని చూడడానికి. చూసి రాత్రి పొద్దున్న ప్రభాత కాల ముహూర్తంలో అయ్యగారు వాళ్ళ బిడ్డ వచ్చి నీరు చల్లి ముగ్గు వేస్తున్నారు. ముగ్గు వేసినప్పుడు సకలం వచ్చింది. అయ్యో మీరు ఎవరు మా ఇంటికి వచ్చి ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఏ పని గురించి మీకు పెట్టుకోలేదు, అట్లా ఎందుకు చేస్తున్నారు అంటే చెప్తున్నారు. అమ్మా నేను అమరావతికి వచ్చినాము ఈ ఊరికి, మా స్వామి చెప్తే నువ్వు అట్లా సేవ చేస్తున్నావు. సేవ ఎందుకు చేస్తున్నారంటే అమ్మా నేను మీకు సేవ చేసినానికి నీకు నేను బ్రాహ్మణ్ పేరు వినంగానే అబ్బో నాకు తప్ప ఏం నా మీద పడ్డది. ఇప్పుడు స్వామి మీకు మీరు ఎట్లా చేయకండి, నాకు తప్పు పెట్టకండి అని అంటే ఇప్పుడు వాళ్ళకి చేసినాక మీకు ఏం సహాయం, ఏం దానం చేయాలి, ఏం సహాయం చేయాలంటే కాదు నాకు ధనం ఏమవుద్దమ్మా, మీరు కొంచెం సహాయం నాతోని వచ్చి నా చెల్లిని పెళ్లి అప్పుడు పసుపు దానం చేస్తే మీ చేసిన పుణ్యం సౌభాగ్యం ఇస్తే నాకు చాలా అని అంటే ఇప్పుడు ఏమైంది, ఇంకా చేసిందని ఆ పాప పోవాలంటే ఇది చేయాలి అని అనుకోని అని సరే వస్తా అని చెప్పి ఇంటికి లోపల పోతుంది. ఇంటిలోకి ఇద్దరు కొడుకు కోడలు వాళ్ళ భర్త అదని చెప్తుంది. నేను పోయినాక వాళ్ళ అమ్మాయి బంధువుల బిడ్డ పెళ్లి కాగానే నా భర్త చనిపోతాడు. కానీ నేను వచ్చిన వరకు దాని దాహ సంస్కారం చేయవద్దు, ఇంకా ఊర్లో ఎవరిని కూడా చెప్పవద్దు. ఎందుకైతే చెప్తే మనం చెప్పకుండా తెలుసంగా వచ్చి మనం చెప్పకుండా చేయకుండా రెడీ పెట్టి తీసుకుపోతారు, కాలేస్తారు, ఊరు తీసుకుపోతారు. ఖరాబ్ అవుతుంది బాడీ అని. ఆ ఏది లేదు, కొడుకు లేదు, బిడ్డ లేదు అని ఖరాబ్. అప్పుడు ఐస్ పని ఏడు ఇంకా 10 రోజులు పెట్టుకోవచ్చు అని ఎవరిని చెప్పొద్దు, దేవుడి ఇంట్లో పెట్టేసి అని అంటారు. చెప్పిపోయింది. పోయినాక ఆ అమ్మ వచ్చిందని అందరు కలిసి ఒక ముహూర్తాన్ని చూసి అబ్బాయి చూసుకొని పెళ్లి కన్యాదానం చేసుకున్నారు. కన్యాదానం చేసినాక కన్యాదానం చేయగానే సింధూర దానం చేస్తారు. మా దాంట్లో తెలుగులో చేరుకుంటారు. సింధూర దానం చేసినాక సప్తపది కాగానే మన భర్త పాము వచ్చి మనని కలిసిండు, వాళ్ళది భర్తని మనం చనిపోయింది. కనిపోతే అందరికి అయ్యో అంత చేసినాము, ఊరిలో పోయి తాకలమ్మ సేవ చేసినాము, ఆ అమ్మని ఇక్కడ తీసుకొచ్చినాము, ఏం లాభం కాలేదని ఏడుస్తున్నాడు. అప్పుడు సాగరమ్మ అమ్మా నన్ను చేసిండు, నేను దొరికించిన నేను ఆ పసుపు సౌభాగ్యదానం ఏడిచ్చిన ఇయ్యలే కదా చెప్పినప్పుడు అట్లా జరిగినాక చనిపోయిన తర్వాత అమ్మ వచ్చి సంకల్పం చేసుకుంటుంది. ఏం సంకల్పం చేసిన పుణ్యముతో ఆ సౌమతి వచ్చిన చేసిన పుణ్యము ఆయనకు దానం చేయగానే ఆయనకు భర్త జీవితంగా అవుతుంది. ఇప్పుడు ఆయనకు తెలుసు నా భర్త చనిపోయిందని తెలుసు, ముందే తెలుసు కదా, దానం చేయగానే నా భర్త చనిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి, నేను తొందర ఇంటికి వెళ్ళాలి అంటే ఆ ఊరు రాజు ఉండే కదా భీమసేన్ ఆ వచ్చి అడుగుతున్నాడు. అమ్మా నీకంటే ఇప్పుడు ఏ కాలం కొంచెమైనా మనం చమత్కారాలు చేస్తే పెద్ద పేరు పోతుంది. అంటే చనిపోయిన మనిషిని ప్రాణం ఎంత అవుతుంది. ఔరు రాజు చెప్తున్నాడు, అమ్మ మీకు ఏం కావాలి, రాజ్యం కావాలి, ఊరు కావాలి, ధనం కావాలి, ధాన్యం కావాలి, తీవ్ర చమత్కారం చేసినామంటే ఏం కావాలంటే మేము ఇస్తామని అంటున్నారు. ఎవరు ఆ రాజు. అమ్మాయి వాళ్ళ నాన్న కూడా దేవస్వామి కూడా చెప్తున్నాడు, నా దగ్గర ఉన్న ధనం కూడా అమ్మను తీసుకొని చెప్తున్నాడు. స్వామి రాజు మాకు ఏదో వద్దు, కొన్ని లడ్డులు పూరీలు ఈ పోయిన రేపు సోమవారం అమావాస్య ఉంది, రేపు అమావాస్య ఉంది కదా, నేను దొరుకుతున్నా అదంత తొందరకి ఇల్లు దొరకది, ఊరు రాదు తొందరు. అందుకే అతను నాకు తినడానికి రేపు సోమవారం అమావాస్య ఉంది, దాని పూజ గురించి అవి లడ్డూలు ఇంకా పూరీలు తీసుకొని పోయి. ఏం పూరి, ఆ పిండి పూరి పూరి అంటే పూరి అది తీసుకొని పోయి సముద్రం దాకా పోయింది. తెల్లారుతుంది, సోమవతి అమావాస్య వచ్చింది. ఇప్పుడు ఏముంది వాళ్ళ దగ్గర, ఇప్పుడు ఆ లడ్డూలే
లడ్డు ఇంకా చిన్న ఇటుక బక్కలు అది లెక్క పెట్టి 108 చేసుకొని సాంబారు ఒక ఏం లేదు కదా ఆకలి దింపి దాంతో రాగి చట్నీ నీళ్ళు పోసి ఆ లడ్డు ఒకటి చేయొచ్చు కదా, ఒకటే పెట్టవద్దు, ఏదో దానికి తోడి ఉండాలి. పసుపుతోని కుంకుమ అని గాజులతో ఏమైనా కొన్ని పెట్టుకోవచ్చు, ఒక పళ్ళుతో ఒక 2 ఒక సుపారీ అయినా పెట్టుకోవచ్చు, పోకైనా పెట్టుకోవచ్చు అని అన్ని వేరేది ఏం లేదు. ఆ లడ్డుతోని ఇటుక ఒక్కనే పెట్టుకో, ఇటుక రాళ్ళు పెట్టుకున్నది 108 ప్రదక్షిణ చేసి ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి, ఆ పంటను ఏం చేసుకుంటాము, ఏం చేయాలి చేసుకోవాలి కదా. దాని గురించి ఆ లడ్డులు వాళ్ళ ఇంట్లో అది చేసినామంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, 2, 10, 20 వాళ్ళ గురించి మాత్రమే అక్కడ నుంచి తీసుకుపోవాలి. వెలిగినప్పుడు స్థలం అక్కడ మంచాలకు అక్కడ తీసుకుపెట్టి పోవాలి అని వెలిగిన లడ్డూలు రాళ్ళు ఆన్ని మట్టి తీసి అల్లా వేసి మట్టి వేసి మళ్ళీ 4 గురించి 5 గురించి పట్టుకుని పోయి ఇంటి పోయే వరకు అలా భర్త చనిపోయి పోగానే అందరు ఇడుస్తున్నాడు లోపల ఆ లక్ష్మీనారాయణ ప్రసాదం ముఖమల వేస్తుంది. ఆ సాగల వాళ్ళ భర్త లోపల వేయగానే ఆ స్వామివారి దయతో ఒకటే సోమతి అమావాస్యతో వాళ్ళ భర్త వల్ల జీవితంగా 5 లక్ష్మీనారాయణ భగవానికి భర్తలు ఆ పాటిలో ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చేగానే అప్పుడు మళ్ళీ అది ఖుషి వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు, అంత కష్టం వచ్చినా కూడా మళ్ళీ సుఖం వస్తే ఏం మాట్లాడరాదు, లోపలికి మాటలు రావు అని ఏం మాట్లాడలేదు. అందరు ఖుషిగా అక్కడనే కూర్చున్నాడు. అప్పుడు ఒక స్వామి వచ్చిండు భిక్షాడడానికి. ఆ స్వామి ఎవరు? నారాయణ వచ్చింది. ఎందుకు? భిక్ష అడగడానికి. అంత కష్టాలు వచ్చినానికి సౌభాగ్యం వచ్చింది, కానీ భిక్ష అడగడానికి పోతే ఏమంటుంది దాని గురించి ప్రలోభం పెట్టడానికి పోయి అడుగుతున్నా, అమ్మ నాకు చాలా కలుస్తుంది, మేము దానం ఇస్తే తింటానని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ అమ్మాయి స్వామి మా ఇంట్లో ఇట్లా జరిగింది, మేము ఏం వండలేము, మాకు ఇప్పుడు అయితే ఏది లేదు, ఆ ఊరు బయట రాగిజల కింద లడ్డూలు పెట్టి వచ్చిన, ఇటుక పక్కలు పెట్టి వచ్చిన, మీరు పోయి తీసుకోండి అని అన్నాడు. సరే స్వామి అంటే స్వామి కదా పోయిండు. అక్కడ పోయి చూస్తే ఆ ఇటుక పక్కలు బండలు ఆ లడ్డులు బంగారం అయిందని చూసి అది స్వామికి ఏం సంబంధం, బంగారంతో కానీ దాంతో కానీ అని మళ్ళీ వచ్చిండు ఇక్కడికి. ఆ సాగర అమ్మా అని పిలుస్తుంది. కృష్ణాపుడు అని చెప్తుంది. స్వామి మళ్ళీ వచ్చింది, ఏంది ఎక్కడ పోయి తీసుకోండి అని చెప్పిన అమ్మా మీరు లడ్డూలు పెట్టొచ్చిన అంటారు, అక్కడ బంగారాలు ఉన్నాయి, బంగారం లడ్డూలు ఉన్నాయి, దాన్ని నేను చేసుకోవాలి, సన్యాసిని అది లోకమాయాకి వెళ్ళి సన్యాసం తీసుకున్నా, నాకు దాంతో మాయా ఎందుకు, నాకు మాయా వద్దు అమ్మా అని. కాదు స్వామి అది మీదేనంటుంది, ఎందుకంటే నేను చేసేటంటే బండలే రాళ్ళే లడ్డులే ఉండే, మీరు పోయినప్పుడు బంగారం అంటే మీదే కదా, నాకు రావాలంటే నేనున్నప్పుడు అది బంగారం అవుతుంది, నేను పోయినాక ఏమైనా నాకు ఏం సంబంధం, నాది కాదు స్వామి మీరు పోయి తీసుకోండి. స్వామి అప్పుడు ప్రత్యక్ష రూపంలో వచ్చి ఆయనకి సుఖ సౌభాగ్యం పరుస్తుంది. ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి సోమవారము అమావాస్య వస్తే పొద్దున్న లేచి నిత్య కర్మాల చేసి ఆ దేవాలయం పోయి రాగి చుట్టుని ప్రదక్షిణ చేసుకుంటే వాళ్ళ భర్తని వాళ్ళ కులాన్ని నేను రక్షిస్తా. ఇంకా ఇప్పటి నుంచి నీ పేరు సోమ కదా, అందుకే సోమవతి అమావాస్య అని సోమవతి అవి మే పేరు మీదనే ఆ పూజన ఇప్పటి నుంచి ఉంటది. ఈ నుంచి పురాతన కాలం వరకు కాలకాలాల వరకు నీ పేరు ఉంటది అని స్వామివారి వరకు అభయం ఇచ్చింది. ఇప్పుడు పూజన అయితే సుఖ సౌభాగ్య ఐశ్వర్యం వస్తుంది కదా, అంత స్వామివారి దయాతో ఆయనకు సుఖ సౌభాగ్యం వచ్చింది, ఆ దేవస్వామి వాళ్ళ బిడ్డకి సౌభాగ్యం వచ్చింది, అందరికి సౌభాగ్యం వచ్చింది. ఇప్పుడు ఆ పూజ చేసిన వాచం మళ్ళీ యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు పితామహుడు, తాతయ్య ఇప్పుడు పూజ చేసిన తర్వాత దాని ఉద్యాపనం ఎట్లా అంటే ఏ పూజన ఏకాదశి కానీ గురువారం కానీ
खतराणुपशनो व्याप्तं माश्नन्यघाणां मम सर्वलोकं में लक्ष्मी नारायणाभ्यां नमः स्वाहा श्री सभे लक्ष्मी ईश्वरज्ञा होरात्रि वारस्वे खतराणु व्याप्तं माश्नन्यघाणां मम रात्रे वारस्वे खतराणुपशनो व्याप्तं महाश्नन्यघाणां मम सर्वलोकं में स्वाहा श्री लक्ष्मी नारायणाभ्यां स्वाहा विष्णु विक्रमे तरे धान तरे पदं मा मूर्जपागुं सुरे स्वाहा श्री सभे अपनी चपन्या महोरात्रि वार नक्षत्राणुपशनो व्याप्तं महाश्नन्यघाणां मम मायघान्मा मूर्जपागुं सुरे स्वाहा लक्ष्मी नारायणाभ्यां स्वाहा श्री सभे अपनी चपन्या महोरात्रि वारस्वे नक्षत्र व्याप्तं महाश्नन्यघाणां मम मायघान सर्वलोकं लक्ष्मी नारायणाभ्यां स्वाहा श्री सभे लक्ष्मी चपन्या महोरात्रि स्वाहा देवरं मा मूर्जपागुं सुरे लक्ष्मी नारायणाभ्यां स्वाहा श्री सभे महाश्नन्यघाणां मम मायघाणां सर्वलोकं में लक्ष्मी नारायणाभ्यां स्वाहा श्री सभे लक्ष्मी चपन्या ओम महाइदं विष्णु विक्रमे तरे धान तरे ब्रह्मा ध्यान स्वाहा लक्ष्मी ओम महाइदं विष्णु विक्रमे तरे धान तरे ब्रह्मा नमो जपागुं सुरे लक्ष्मी नारायणाभ्यां स्वाहा श्री सभे लक्ष्मी चपन्या महोरात्रि